ఒక్క బొట్టు కూడా నీళ్లు పోయకుండా పకోడీ ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. ముందుగా ఉల్లిపాయలు బుడుపులన్నీ తీసేసి చిప్స్ గీరే దాని మీద గీరుకోవాలి. చాలా సన్నగా వస్తాయి. దీంతో గీరుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, సులువుగా. కత్తి కన్నా చాలా తొందరగా అయిపోయింది. చూడండి ఎంత సన్నగా వచ్చాయో. దీంతోటే నేను చేశానండి. ఇప్పుడు వీటిలో 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి పిసికి పక్కన పెట్టుకోవాలి ఒక 15 నిమిషాలు. చూడండి నీరు చూడండి ఎలా ఊరిందో. ఇప్పుడు మనం 2 కప్స్ దాకా శనగపిండి, పచ్చిమిరపకాయలు, కారం వేసేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి, ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు పకోడీలు వేస్తే ఎంత బాగుంటాయో, నిజంగా చెప్తున్నాను. చాలా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఈ వర్షాకాలం వేసుకుంటే ఎంత బాగుంటుందో. మీరు కూడా ట్రై చేసి వచ్చి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.